పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలోని బీజేపీ పార్టీ ఆఫీసులో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి బీజేపీ జిల్లా అధ్యక్షులు చంద్రపట్ల సునీల్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ సత్తా చాటిందని అన్నారు. కాంగ్రెస్ కి ఈ రాష్ట్రంలో గట్టిపోటీ ఇచ్చే పార్టీ బీజేపీనే అని మరోసారి ప్రజలు గ్రహించి 8 సీట్లు ఇచ్చారని తెలిపారు. రానున్న రోజుల్లో బీజేపీ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుందనడానికి పార్లమెంటు ఎన్నికలే నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో గెలుపొందిన పార్లమెంటు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. గెలిచిన ప్రతి ఒక్కరికి కూడా పేరుపైన శుభాకాంక్షలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 8 ఎంపీ స్థానాలు కైవసం చేసుకొని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఆల్టర్నేట్గా మరి ఎదగడం, ముఖ్యంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ అనేది మొత్తం కూడా తుడుచుకోబెట్టుకొని ఒక్క సీట్ కూడా గెలవకుండా మరి దేశ రాజకీయాలకు వెళ్తా అని మొత్తం టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి మరి ఒక్క సీట్ కూడా గెలవకుండా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కొట్టుకుపోవడం, అదేవిధంగా గత అసెంబ్లీ ఎలక్షన్స్కి పోలిస్తే గణనీయంగా భారతీయ జనతా పార్టీ ఎదుగుదల, మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మూడోసారి ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో ప్రజలు చూడాలని ఆశించడం దానికి నిదర్శనం. పెద్దపల్లి పార్లమెంట్కి కూడా గత అసెంబ్లీలో కన్సిడర్ చేస్తే ఇప్పటికీ గణనీయంగా భారతీయ జనతా పార్టీ ఓటు శాతం పెరగడం జరిగింది. మరి ఈ పార్లమెంట్ పరిధిలో భారతీయ జనతా పార్టీ ఓటు శాతం పెరిగినందుకు దాన్ని సహకరించిన భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, భారతీయ జనతా పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాం. మరి ఈ ప్రాంతంలో కూడా అసలు భారతీయ జనతా పార్టీ మరి నామమాత్రం కూడా ఉన్న పరిస్థితులకు వెళ్ళి ఈరోజు ఒక బలమైన రెండో శక్తి లెక్క ఎదగడం, ఇది ఫ్యూచర్కి భారతీయ జనతా పార్టీకి ఒక మంచి పునాది లాంటిది. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ఒక బలమైన శక్తి లెక్క ఎదిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ మరి 10 సంవత్సరాలకు వెళ్ళి ఈ ప్రాంతాన్ని ఏలుతున్న టీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడో నెంబర్ 3 స్థానానికి వెళ్ళిపోయింది. మరి రేపు రాను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద కూడా చాలా ఒత్తిడి ఉంటుంది. వారు చెప్తున్న 6 గ్యారంటీలు కానివ్వండి, లేకపోతే వారి రాష్ట్రాన్ని నడిపే విధంగా కానివ్వండి, ఇవన్నీ కూడా మరి వారు కరెక్ట్గా చేయకపోతే ఖచ్చితంగా ప్రజలలో కూడా వాళ్ళకు ఒక విధమైన యాంటీ గవర్నమెంట్ అనేది వస్తుంది. ఆల్రెడీ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్నే కొంత వచ్చింది, మనం చూసాం. మొన్న అయితే వర్షాలకు కానీ లేకపోతే మన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ విధంగా వీళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు, తర్వాత రైతులకు ఏ విధంగా వీళ్ళు వర్షాలు పడ్డా కానీ ఈ గోస పెట్టిండ్రు, 500 బోనస్ ఇస్తా అని ఇవ్వలేదు, ఇవన్నీ కూడా రుణమాఫీ చేస్తా అని చెప్పడము, ఇవన్నీ కూడా క్రమక్రమంగా, ఎందుకంటే మొన్ననే గవర్నమెంట్ ఎన్నుకున్నారు కాబట్టి మరి 6 నెలలనే వ్యతిరేకత రాదు. క్రమక్రమంగా గవర్నమెంట్ కూడా మరి వాళ్ళు చేసే విధానాలు, పద్ధతులు